భారతదేశంలోని అత్యంత పవిత్రమైన శైవ క్షేత్రాల్లో ఒకటి అరుణాచల క్షేత్రం. ఈ మహాక్షేత్రం తమిళనాడులోని తిరువన్నామలై నగరంలో ఉంది. ఇక్కడ ఉన్న అరుణాచల దేవాలయం శివుడి మహిమను తెలియజేసే అత్యంత పవిత్రమైన క్షేత్రాల్లో ఒకటి. ఇది పంచభూతాల్లో అగ్నిలింగంగా ప్రసిద్ధి చెందింది. పురాణాల ప్రకారం ఒకసారి సృష్టికర్త బ్రహ్మ మరియు స్థితికర్త విష్ణువు మధ్య ఎవరు గొప్ప అనే వాదం మొదలైంది. ఆ సమయంలో ఆకాశం కంపించింది, భూమి కదిలింది, అంతలో అనంతమైన అగ్నిస్తంభం ప్రత్యక్షమయ్యింది. వారి గర్వాన్ని తగ్గించడానికి శివుడు ఒక అనంతమైన అగ్నిస్తంభ రూపంలో ప్రత్యక్షమయ్యాడు. శివుడు ఇలా అన్నాడు, "ఈ అగ్నిస్తంభానికి ఆది, అంతం కనుక్కోగలిగితే మీరు గొప్పవారు." విష్ణువు వరాహ అవతారం తీసుకుని పాతాళానికి వెళ్ళాడు. బ్రహ్మ హంస రూపం ధరించి పైకి ఎగిరాడు. ఎంత వెతికినా ఆ స్తంభానికి ఆది, అంతం కనిపించలేదు. విష్ణువు నిజం ఒప్పుకున్నాడు, కాని బ్రహ్మ అబద్ధం చెప్పాడు. అదే సమయంలో పైకి ఎగిరిన బ్రహ్మకు కూడా అగ్నిస్తంభం చివర కనిపించలేదు. అప్పుడు ఆయనకి ఆ అగ్నిస్తంభం నుంచి పడుతున్న తలాం పువ్వు, కేతిక పువ్వు కనిపించింది. బ్రహ్మ ఆ పువ్వుని ఇలా అడిగాడు, "నువ్వు సాక్షిగా నిలబడి నేను అగ్నిస్తంభం చివర చూశానని చెప్పు." ఆ పువ్వు కూడా అంగీకరించింది. బ్రహ్మ వచ్చి, "నేను అగ్నిస్తంభం చివర చూశాను" అని అబద్ధం చెప్పాడు. కానీ శివుడు వెంటనే నిజాన్ని తెలుసుకున్నాడు. దాంతో కోపంతో శివుడు బ్రహ్మను శపించాడు. భూమిపై బ్రహ్మకు ఆలయాలు చాలా అరుదుగా ఉంటాయి. తలాం పువ్వు శివార్చనకు ఉపయోగించరాదని శపించాడు. ఆ అనంత అగ్నిస్తంభమే నేటి అరుణాచలగిరి. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో అరుణాచలగిరి శిఖరంపై మహాదీపం వెలిగిస్తారు. అది లక్షలాది భక్తులకు శివుని అగ్ని స్వరూప దర్శనం. ఆ రోజు కొండపై వెలిగే ఆ జ్యోతి శివుడు అగ్నిలింగంగా ప్రత్యక్షమైన క్షణాన్ని గుర్తు చేస్తుంది. అరుణాచల గిరి చుట్టూ సుమారు 14 కిలోమీటర్లు ప్రదక్షిణ చేస్తారు. పౌర్ణమి రోజున లక్షలాది భక్తులు పాదయాత్ర గిరివలయం చేస్తారు. పురాణం ప్రకారం ఒక్కసారి గిరి ప్రదర్శన చేసినా పాపాలు నశిస్తాయి, మనసు ప్రశాంతమవుతుంది, శివ అనుగ్రహం లభిస్తుంది. అరుణాచలం ఒక కొండ కాదు, అది స్వయంగా శివుని అగ్ని రూపం. జీవితంలో కనీసం ఒక్కసారైనా ఈ పవిత్ర క్షేత్రాన్ని ప్రతి భక్తుడు తప్పకుండా దర్శించాలి.